అభిషేక పరమార్థం. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు చేయడం ఒక ఆనవాయితీ. పంచామృతాలతో జరిగే ఈ అభిషేకాల వెనుక విశేషమైన అర్థం ఉన్నది. సాధారణంగా ప్రతి శివలింగం పైన ఒక ధారాపత్రం ఉంటుంది. దీని నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఈ నీళ్లు శివలింగాన్ని చల్లబడేలా చేస్తాయి. అప్పుడు శివలింగాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, అంటే ఈ లోకమంతా చల్లగా ఉంటుంది. ఇక పైన ఉన్న ధారాపాత్ర నుంచి నీళ్లు పడడం వెనుక కూడా ఒక తత్వం ఉంది. ఈ బ్రహ్మాండమంతా ఒక అండాకారంలో ఉంటుంది. దానిపైన చంద్రమౌళి అంటే చంద్రబింబం ఉంటుంది. ఈ చంద్రబింబం నుంచి ఎప్పుడు అమృత ధార ఈ విశ్వంపై ప్రసరిస్తూ ఉంటుంది. వాటి నుంచి పునీతమైన శివలింగాన్ని మనం ఈ భూమిపై దొరికే 5 పంచామృతాలతో అభిషేకిస్తాం. దీనిలో వాడే ప్రతి వస్తువుకు ఒక్కో ప్రాధాన్యత ఉంది. మొదట ఆవు పాలు. ఈ పాలు మానవుడికి ఎంతో మేలు చేసే సమీకృత ఆహారం. ఈ పాలు మానవుడికి ఎంతో మేలు చేసే సమీకృత ఆహారం. పాలకు వేదాంతంలో పర్యాయ పదం జ్ఞానం. సమీకృత ఆహారమైన ఆవు పాలతో అభిషేకం చేయడం అంటే మనసుకి జ్ఞానం ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి అర్థించడమే. రెండవ వస్తువు తేనె. తేనె ఆపాత మధురం. ఒక్క చుక్క వేసుకుంటే చాలు మొత్తం పాత్రలో ఉన్న పదార్థమంతా తియ్యగా అవుతుంది. తియ్యగా ఉండే తేనె ఎటువంటిదో మనకు ప్రాపంచిక విషయాలపై ఉన్న అనురక్తి అటువంటిది. తేనె తాగితే ఉన్మత్తత ఏర్పడుతుంది. అలాగే ఈ ప్రపంచంలోని విషయాలను ఎంత అనుభవించినా తృప్తి తీరదు. విషయాలను అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రం ఆర్పడం లాంటిది. అందువల్ల ఈ ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం కలిగించమని ప్రార్థిస్తూ తేనెతో అభిషేకం చేస్తాం. ఇక మూడో పదార్థం పంచదార. ఇది తీయగా ఉంటుంది, అదే సమయంలో గరుకుగా కూడా ఉంటుంది. చాలామంది తమకు తాము చాలా గొప్పవాళ్ళమని మురిసిపోతూ ఉంటారు. అది వారికి చాలా తీయగా ఉంటుంది, కానీ ఇతరులకు గరుకుగా అనిపిస్తుంది. అందువల్ల ఈ అహంకారాన్ని నాలో నుంచి తీసివేయి అని ప్రార్థిస్తూ పంచదారతో అభిషేకం చేస్తాం. ఇక 4వ వస్తువు ఆవు నెయ్యి. ఆవు నేతికి పాపములను దహించగలిగే శక్తి ఉంటుంది. పూర్వజన్మమున నేను తెలియక చేసిన పాపములను కాల్చివేయి అని ప్రార్థిస్తూ ఆవు నేతితో అభిషేకం చేస్తాం. ఇక అభిషేకంలో ఉపయోగించే 5వ వస్తువు పెరుగు. ఈ ప్రపంచంలో అందరికీ ప్రీతిపాత్రమైనది, అత్యంత అవసరమైనది. పిల్లవాడికి బాగా ఆకలి వేసినప్పుడు చల్లటి పెరుగన్నం తల్లి తినిపించినట్లు ఆ పరమాత్మను ఉజ్జగించి లాలించి ప్రసన్నం చేసుకోవడానికి ఈ పెరుగును వాడతాం. ఈ 5ంటిలోనూ అభిషేకం చేసిన లింగం చల్లగా ఉంటుంది. శివలింగం చల్లగా ఉంటే భక్తుల మనస్సు చల్లగా ఉంటుంది. భక్తుల మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉంటుంది. అదే ఈ అభిషేక పరమార్థం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.